ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. గవ్వల శాస్త్రం, ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు. అలాగే మాత్రం లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం చూద్దామండి. సింహరాశి వారి పేరు మీద 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ చాలా మంచిగా ఉంది వారి పేరు మీద. గురు మహారదశ మంచిగా ఉంటే నవగ్రహాల్లో మాత్రం గ్రహాల ప్రకారం గురు మహారదశ మంచిగా ఉంటే మాత్రం గురుగ్రహ కారకుడు బృహస్పతి దేవతలకే గురువు అయిన కాబట్టి మాత్రం వారికి ఎలా ఉంటుందంటే అండి, కళ్యాణ యోగంలో కలిసి వస్తుంది, సంతాన యోగంలో కలిసి వస్తుంది, అలాగే కుటుంబ యోగంలో కలిసి వస్తుంది, ధనయోగంలో కలిసి వస్తుంది, వాహన యోగంలో కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాల యోగంలో కూడా కలిసి వస్తుంది. గురుడు మాత్రం వీరికి నీచ స్థానంలో పడలేదండి, శుభస్థానంలో పడ్డాడు. వీరి జాతకానికి చాలా వరకు మాత్రం గురు మహారదశ మంచిగా ఉంది. ఈ సింహరాశికి అధిపతి మాత్రం సూర్యుడు అధిపతి, రాజు, క్షత్రియ వంశం. కానీ మాత్రం 3 గవ్వలు పడ్డాయి బృహస్పతి. వీరికి అధిపతి మాత్రం సద్బ్రాహ్మణులు కాబట్టి చాలా వరకు మాత్రం బ్రాహ్మణ యోగం అంటారు. శుభయోగం ఉన్నదండి వీరి జాతక బలానికి. అంశబలం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులు మాత్రం తప్పకుండా ఉద్యోగ బలం కలిసి వస్తుంది. సస్పెండ్ అయిన వాళ్ళు కూడా మాత్రం ఇంకా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వారి మీద లేనిపో నిందలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహమై భార్య భర్తతో విభేదాలు వచ్చి నిందలు వచ్చిన వారు కూడా ఇది వేసిన నింద నిజం కాదు, అబద్ధమని తేలిపోతుంది. అలాగే సంతాన విషయంలో కూడా మాత్రం చాలా వరకు అనుకూలత ఉంటుంది. వారు దాంపత్య జీవితంలో ఉన్న సంతానంతో మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి పెద్దలు, తాత ముత్తాతలు కావచ్చు, వంశస్థులు కావచ్చు, తండ్రి కావచ్చు, బాబాయ్ కావచ్చు, వారితో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రపంచ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది రాజకీయ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, నృత్య రంగం కావచ్చు, ధనరంగం కావచ్చు, బిజినెస్ రంగం కావచ్చు, ఏ రంగమైనా సరే తప్పకుండా వారికి మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా పెరిగే అవకాశం ఉన్నాయండి. కానీ చాలామంది అనుకుంటారు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. ఊర్లో ఎప్పుడైనా ప్రతి ఊరైనా సరే నేనైతే నేను అన్ని ఖండాలు అయితే చూడలేదండి. భారతదేశ ఖండంలో మాత్రం జస్ట్ ఒక 5% చూసిన. ప్రతి ఊరికో దిబ్బ ఉంటుంది. ఉన్నంత మాత్రాన ఊరంతా ఏం దిబ్బ కాదు. అని కొన్ని ఆటంకాలు ఉంటాయి వీరికి. కానీ మాత్రం ఆటంకాలు దాటి వారు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం గర్భాలయంలో దేవుడు దర్శనం ఇచ్చినట్టు చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది. కొందరు దేవుడు వరం ఇచ్చిన మాత్రం పూజారి వరం ఇవ్వలేదని అనుకుంటారు, కానీ ఆ పూజారు కూడా వరం ఇచ్చే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. కొన్ని పనులు పెండింగ్లో పడి ఉంటాయి వీరి గవర్నమెంట్ పరంగా, ధనపరంగా, రుణపరంగా, లోన్ పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, లేదా వ్యాపారం చేసే దాంట్లో కానీ. మనం ఇప్పుడు ఏ పని చేయాలనుకున్నా మాత్రం ప్రపంచ స్థాయిలో మాత్రం చాలా వరకు దేశాలు, మన భారతదేశంతో పాటు చాలా దేశాలు మాత్రం అప్పు మీదనే ఆధారం పడుతున్నాయి. డబ్బులున్నా కూడా మాత్రం గవర్నమెంట్లో ఆధారపడుతున్నాయి. అసొంటి రిజర్వేషన్ బ్యాంకులో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి. కానీ కొత్త వృత్తులు మొదలయ్యే అవకాశం ఉంది. ఐటీ శాఖ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది అండి. వీరి పేరు మీద రెండవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి సింహరాశి వారి జాతకంలో. బుధ మహారదశ. అది బుధ మహారదశ ఎవరికైనా చాలా వరకు మంచిదే, కానీ చెడు మాత్రం కాదండి. పంచభూతాలు అంటారు కానీ పంచ కళ్యాణి యోగం ఉంది వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలం మాత్రం పంచ కళ్యాణి యోగం అంటే మాత్రం ఆ గుర్రాన్ని వీరు సరైన రీతిలో వీరు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం నడిపిస్తే వీరికి జీవితానికి తిరుగు ఉండదు. గుర్రం అంటే గుర్రం కాదండి, జీవితం అది. జీవితాన్ని మనం ప్రతి మనిషికి ఒక అంతరాత్మ ఉంటుంది. ఆ అంతరాత్మతో పాటు వారు జీవితంలో సరైన యోగంలో నడిస్తే తిరుగు ఉండదు. 100 మంది 100 రకాలు చెప్పిన కానీ మాత్రం వీరు తను పట్టిన ప్రకారం నడిచే అవకాశం ఉంటుందండి. ఎవరిని హట్టు చేయరు, వారు హట్టు కారు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే గౌరవ గుణం చాలా ఉంటుంది. అలాగే మాత్రం మొండితనం చాలా ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి
అలాగే మొండితనానికి మూర్ఖత్వానికి చాలా తేడా ఉందండి. మూర్ఖత్వ గుణం అయితే వీరికి ఉండదు. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు 15 రోజులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ 1వ తేదీ 2వ నెల నుంచి పడితే 2024వ సంవత్సరం 15వ తేదీ 2వ నెల వరకు చాలా వరకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. నేను చెప్తే జరగదు, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నిస్తే జరగని పనంటూ లేదు. ఒకసారి కాదు, 100 సార్లు చేయండి. 99% ఫెయిల్ అయినా కూడా 1%లో తప్పకుండా గెలిచే అవకాశం ఉన్నారు. ఎవ్వరు కూడా మాత్రం మానవులు మాత్రం ఒకటేసారి పైకి వచ్చిన వారు ఎవరు లేరండి. కానీ మాత్రం గొప్ప వాళ్ళు మాత్రం 100 సార్లు ట్రై చేసి 1000 సార్లు ట్రై చేసి నిరాశపడి చిక్కులు చికాకులు పడి బాధలు పడి చిత్కారాలు పడి కూడా గొప్ప స్థానంలో నడిచిన వారు ఉన్నారు. వారందరి పేరు చెప్పాలంటే ఇప్పుడు జ్యోతిష్యంలో కుదరదండి. వీలైతే తప్పకుండా చెప్తాం. 3వసారి గవ్వలేసి చూస్తాం. మూడవసారి గవ్వలేస్తే వీరికి పడ్డదండి. 7వ సంఖ్య పడ్డది. 7వ సంఖ్య వీరికి చాలా వరకు అనుకూలమైన సంఖ్య ఉందండి. మకా నక్షత్రానికి కేతువాధిపతి. 7వ సంఖ్య చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. గవ్వలో ఏ సంఖ్య పడ్డా శుభయోగం ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఎవరైనా సరే శుభం పలుకరా మంకన్న అన్నారు. కానీ మాత్రం అశుభం ఉంటే దానికి మార్గం చెప్పరా నాయన అన్నారు. కాబట్టి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది. అశుభయోగం అయితే లేదు వీరి జాతక బలానికి. 7వ స్థానంలో అంటే కళ్యాణంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనపరంగా గుణపరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనం లేకపోయినా పర్వాలేదు, గుణం మంచిగా ఉండాలంటారు. గుణం మంచిగా ఉంటే ఇవ్వాలి, లేకపోయినా రేపన్నా ధనం కలుగుతుంది వీరి జాతక బలానికి. అలాగే మాత్రం 7వ స్థానం అంటే మాత్రం వీరి పేరు మీద వివాహ విషయంలో కలిసి వస్తుంది, సంతాన విషయంలో కలిసి వస్తుంది, సంసార విషయంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం నలుగురిలో మాట కూడా చలామణి అవుతుంది. అలాగే కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు చికాకులు నాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు చేసిన కృషికి మాత్రం దానికి తగ్గట్టు 10 రెట్లు మాత్రం అంశయోగం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్యబాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.